హాయ్ అండి, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి బేబీ ప్యూరిత్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. ఈవినింగ్ స్నాక్స్ టైప్లోనైతే ఇదైతే పెడితే మాత్రం చాలా హ్యాపీగా తింటారు పిల్లలు. అండ్ చాలా హెల్తీ అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. దీనికోసం కావాల్సినవి ఓట్స్, యాపిల్, కాజు అండ్ డేట్స్ అండి. ఈ మూడు వేసి పాపకైతే నేనైతే ప్యూరీ లాగా అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఏ విధంగా తయారు చేస్తున్నానని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. చాలా హెల్దీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను యాపిల్ అయితే పీలప్ చేసుకుంటున్నాను. ఈ పీలప్ చేసుకునే దాన్ని నేనైతే మెత్తగా తురుముకుంటున్నానండి. తురుముకొని దీన్ని అయితే ఏ విధంగా తయారు చేస్తాననేది నేను వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తాను అనమాట. చాలా హెల్దీ అండ్ మోర్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అయితే మనం పిల్లలకైతే కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అయితే ఈ విధంగా పెడతారని అనుకుంటున్నానండి. ఇలా యాపిల్ తురుముకున్న తర్వాత నేను కాజు కూడా ఇలానే తురుముకున్నాను అండ్ డేట్స్ కూడా తురుముకుంటున్నానండి. ఈ తురుము పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకుని దాంట్లో నేను ఓట్స్ అయితే వేసానండి. ఓట్స్ వేసి కొంచెం ఓట్స్ వేడెక్కిన తర్వాత నేనైతే ఈ తురుము పెట్టుకునేది అయితే మాత్రం ఈ ఓట్స్లో కూడా యాడ్ చేసి నేనైతే సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ నేను కుక్ చేసుకున్నాను. ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత వాటర్లో యాపిల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ విధంగా ఇది బాయిల్ అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత మీరు ఇలా డైరెక్ట్గా అయినా పెట్టచ్చు. నేనైతే పాపకి ఇలా డైరెక్ట్గా పెట్టకుండా నేనైతే కొంచెం దీన్ని గ్రైండ్ చేద్దామని చెప్పి మిక్సీ జార్లో అయితే వేసుకుని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకుని ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుని పిల్లలకి మనం ఫీడ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి షుగర్స్ కూడా యాడ్ చేయకుండా మనం ఈ ప్యూరిన్ అయితే డైరెక్ట్గానే పెట్టేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. టమ్మీ ఫుల్గా ఈవినింగ్ ఉంటే చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఆడుకుంటారు కదా. అదేవిధంగా నేనైతే ప్యూరిన్ అయితే మీకు ఈ వీడియో ద్వారాగా మీ ముందుకైతే తీసుకొచ్చానండి. వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చండి. థ్యాంక్ యూ.